సినిమా అయితే అసలు చాలా బాగుంది. అంటే పెద్ద పెద్ద సినిమాలు కాకుండా ఈ సినిమా ఆ సినిమాలో అంత పెద్ద సినిమాల కన్నా ఈ సినిమా బాగుందని నేను చెప్పగలుగుతా. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాకి ఇలా కంటెంట్ బాగుంది, డిఫరెంట్ థీమ్లో చూపెట్టారు ఈ సినిమాని. నాకైతే సినిమా చాలా అంటే ఒక రేవు అంటే ఇట్లా సముద్రంలో వాళ్ళ జీవన విధానాన్ని చూపెడతారు వీళ్ళు. ఆ థీమ్ ఏంటంటే కంప్లీట్గా లోకల్ అట్లా ఉంది కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది సినిమా అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది. స్క్రీన్ ప్లే కానీ అసలు వేరే వాళ్ళు చిన్న బడ్జెట్ సినిమా అయినా కానీ చాలా సూపర్గా తీశారు. రేవ్ అంటే రేవేనండి, చాలా బాగుంది సినిమా, ఫ్యామిలీతో చూడొచ్చు, చాలా ఎంజాయ్గా ఉంది. సినిమాలో క్రియేటివిటీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఇట్ ఈస్ వెరీ నైస్. ఫ్యామిలీతో ఎవ్రీబడి షుడ్ వాచ్. ఐ వాజ్ ఎక్సెప్టింగ్ ఫర్ ఎవ్రీబడి. అబౌట్ రేవ్ చాలా బాగుందా, చాలా చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా. చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ అంతా డైరెక్షన్ అంతా బాగుంది, ఫైట్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఒకటి బోస్ చనిపోయినప్పుడు కొంచెం ఫీల్ అయ్యాము, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కొత్త ఆర్టిస్టులైనా బాగా యాక్ట్ చేశారు, పర్వాలేదు అనిపించింది, కష్టపడ్డారు. ఎనీవే సూపర్ సినిమా యాక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. అందరు యాక్షన్ బాగుంది, స్టోరీ బాగుంది. కొత్తగా ఉంది, బాగా నీట్గా ఉంది, చాలా బాగుంది, న్యాచురల్గా బాగా తీశారు, బాగుంది. సాంగ్స్ కూడా అన్నీ ఎక్కడ బోర్ ఏమనిపించలేదు, చాలా నీట్గా ఉంది, బాగుంది. సినిమా చాలా బాగుందండి, డిఫరెంట్గా తీశారు. డైరెక్టర్ మాత్రం సూపరు. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా చూడాలి కంపల్సరీ. ఈ సినిమాకి మేము కూడా పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. సూపర్ సినిమా అండి. ఇలాంటి సినిమాలకి సపోర్ట్ చేయండి, ఎందుకంటే అన్ని సినిమాలకి పబ్లిసిటీ చేస్తారు, కానీ చాలా మంచి పబ్లిసిటీ చేశారు ప్రభు గారు, రాంబాబు గారు. ఇలా సినిమా మంచి సినిమా, బాగా చూడాలని మనస్ఫూర్తిగా ప్రేక్షకులందరూ కోరుకుంటున్నాం. రేవ్ అండి, చాలా బాగుంది. అంటే మనం వెంటే ఉంటూ మనల్ని ఎలా మోసం చేస్తారో అది తెలుసుకున్నాను. సో ఇలాంటి సినిమాలు ఇంకా మరిన్ని తీయాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది, చాలా బాగుందండి. ఉంది కానీ అది కూడా బాగుంది, చాలా బాగుంది. నచ్చిన సీన్స్ అంటే మామూలుగా ఫన్నీగా ఉండేది. తండ్రి చనిపోతే తండ్రిని వదిలేసి వెళ్ళిపోతున్నారు చూసావా కొడుకులు, అలాంటి కొడుకులు కూడా ఉంటారా అని అనిపించింది, అంతే. చాలా బాగుంది, ఫన్నీగా ఉంది. డైరెక్టర్ గారు హరినాథ్ పులి గారు అంట, చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం చేశారు. ఫస్ట్ టీము అందరం కూడా ఆర్టిస్టులు కానీ, డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ప్రతి ఒక్కరు ఫస్ట్ టైం చేశారు. కానీ ఎక్కడ కూడా కొత్తగా చేసినట్టు ఎక్కడ అనిపించలేదండి. ప్రతిది ఇక్కడ చాలా బాగుంది, ప్రతి సీన్ చాలా బాగుంది. ఫ్యామిలీతో పద్ధతిగా ఈ రోజుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంట్లో ఫ్యామిలీతో పిల్లలతో వచ్చి చూసే మూవీస్ చాలా తక్కువ. కానీ ఫ్యామిలీతో వచ్చే చూడాల్సిన సినిమా రేవు సినిమా. డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డారు, ఆర్టిస్టులు చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్క పాత్ర చాలా బాగా చేసింది, ప్రతి ఒక్క పాత్ర చాలా బాగా చేయించుకున్నారు డైరెక్టర్ గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ హరినాథ్ పులి గారు, చాలా బాగా చేశారండి. ఫస్ట్ అని ఎక్కడ అనిపించట్లేదు. ఏదో ఒక 5-6 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లు అనిపించారు. గాడ్ బ్లెస్ యూ సార్. మీకు ఇలాంటి మూవీస్ ఇంకా ఎన్నో చేయాలి, మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా బాగా చేశారండి, ఫ్యామిలీతో తగ్గ చూడాల్సిన సినిమా అండి. నేను మా అన్న, మా వదిన, మా అత్తమ్మ వాళ్ళు, మా పిల్లల వాళ్ళు అందరూ వెళ్ళి ఫ్యామిలీతో చూసాము. చాలా బాగుందండి సినిమా. రేవు అండి, రేవులో నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశాను. ఇది ఒక 4 years కష్టం అండి. చాలా బాగుంది సినిమా, ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీరు కూడా థియేటర్కి వచ్చి చూడండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మూవీ చాలా బాగా లేటెస్ట్గా ఉంది. పల్లెటూరు వాతావరణం కళ్ళకు కట్టించినట్టు, పల్లె రిస్కులు అనేది బాగా మంచిగా ఉంది. చూడాలి, చూస్తేనే మంచిగా ఉంటుంది, చూస్తేనే తెలిసిద్ది పరిస్థితి, చెప్తే అర్థం కాని పరిస్థితి. బాగుంది చిత్రం. చాలా బాగుంది, సాంగ్స్ ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. అన్ని సీన్స్ చాలా బాగున్నాయి, నచ్చే సీన్ అని ఏం లేదు, అన్ని బాగున్నాయి. ఫైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎమోషనల్ అవ్వచ్చు, అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీతో చూడవచ్చు.
చూడొచ్చు ఫ్రెండ్స్ అందరితో చూడొచ్చు. చాలా బాగా తీశారు. ఫస్ట్ ఫిలిం ఇంకా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం. బాగుంది, చాలా బాగుంది. విలనిజం అంటే ఈ జనరేషన్ లో కొంచెం కొత్తగా క్రియేటివిటీ బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. సాంగ్స్ లో ఉన్నాయండి, కొంచెం ఫోక్ సాంగ్ ఉంది, స్లో సాంగ్ ఉంది, మెలోడీ సాంగ్ ఉంది, బాగుంది. చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. కొత్త అనేం లేదు, ఓల్డ్ వాళ్ళ చేసినట్టే చాలా బాగా చేశారు, చాలా బాగుంది. కాన్సెప్ట్ కొంచెం అంటే మొత్తం సముద్రంలో ఉంది, ఆ రేవు గురించి మొత్తం వేవ్ లో ఆ బోట్ గురించి మొత్తం బాగుంది. ఆ బోట్ మీదనే ఉంది సిస్టమ్ మొత్తం, అంటే కొత్తగా కొంచెం విలనిజంగా కొంచెం రాయల్టీగా ఒక న్యాచురల్ అథెంటిక్ థీమ్తో వచ్చింది. చాలా బాగుంది మూవీ అనేది. ఒక సముద్రంలా కంటెంట్ పోయినట్టు అనిపించింది. యాక్టింగ్ అయితే అందరు చాలా బాగా చేసిండ్రు. సినిమాకి వచ్చినందుకు అయితే మాకైతే న్యాయం అనిపించింది. ఇంకోటి ప్రతి ఒక్కరు యాక్టింగ్ బాగుంది. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది భయ్యా. థ్యాంక్ యూ మూవీకి వచ్చి. అంటే ఒక పడవ థీమ్తోని ఒక మత్స్యకారుల వాళ్ళ వ్యాపారంతో తీసిరు. వాళ్ళని కూడా హైలైట్ చేసినట్టు అయింది. చాలా బాగా అనిపిస్తుంది. సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. డైరెక్షన్ అద్భుతం, కెమెరా టేకింగ్ అయితే సూపర్ ఉంది. ప్రతి ఒక్క వ్యూ కానీ ప్రతి ఒక్క మూమెంట్ కానీ చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. చూసినందుకు మాత్రం బరాబర్ అనిపించింది. సాంగ్స్ చాలా అద్భుతంగా, లాస్ట్కి రికార్డింగ్ డాన్స్ కూడా చాలా బాగుంది భయ్య, మస్తు అనిపించింది. అంటే టోటల్ ఒక అథెంటిక్ ప్రతి ఒక్క థీమ్ యాడ్ అయింది. కామెడీ, యాక్టింగ్ ప్రతి ఒక్కటి యాడ్ అయింది. ప్రతి ఒక మంచి ఫ్యామిలీ మూవీ అని కూడా చెప్పాలంటే చాలా బాగుంది. సినిమా గురించి ఎక్కువ శాతం మత్స్యకారుల గురించి ఉంది ఎక్కువ సినిమా. ఇంకా ఇంకొకటి ఏంటిదంటే డైరెక్టర్ మాత్రం ఒక్కొక్కటి నిదానంగా చూసుకుంటూ అన్ని నీట్గా అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క రోల్కి కరెక్ట్ సిట్ అయ్యేట్టు చేశాడు. ఇంకొకటి ఒక్కొక్క ఐటమ్ సాంగ్ ఒక సాంగ్ ఉంటుందన్న, హైలైట్ ఉంటుంది ఆ సాంగ్ అసలు ఏమంటారు. ఇంకొకటి విలన్స్ మాత్రం హైలైట్ విలన్స్ని పెట్టారు, యాక్సెప్ట్ ఇచ్చేసుకోవాలి. బెదరు అరటి పండు తొక్క తీసి తింటే ఎలా ఉంటుందో, మామిడి పండు మీద ఉప్పు కారం చల్లుకొని తింటే ఎలా ఉంటుందో, పప్పు చారులో ఉప్పు చేప కలుపుకొని తింటే ఎలా ఉంటుందో, చిన్న చేపని పెద్ద చేప మింగితే ఎలా ఉంటుందో, ఈ సినిమా అలా ఉంటుంది భయ్యా. పిన్ టు పిన్, సీన్ టు సీన్ ఎక్స్ప్రెషన్ చేసే విధానంలో డైరెక్టర్ చాలా అద్భుతంగా తీసి విడమర్చి మరి ఇచ్చాడు భయ్యా. పప్పు చారులో ఉప్పు చేప కలుపుకొని తింటూ ఉంటే ఉంటుంది భయ్యా. అందుకని మీరు ఈ తప్పనిసరిగా ఈ కల్ట్ సినిమాని, ఈ మాస్ ఎంటర్టైన్మెంట్ని, ఈ అద్భుతమైన సినిమాని మీరు తప్పనిసరిగా చూడాలి. మీరు వచ్చి చూస్తేనే థియేటర్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, మీరు ఆ రకమైన అనుభూతి పొందుతారు. ఎందుకంటే మ్యూజికే కానీ ఇది చాలా చిన్న సినిమా, కానీ చిన్న సినిమా రేంజ్లో లేదు, చాలా పెద్ద సినిమా. ఇది పిన్ టు పిన్ మీకు అర్థమైంది. అరటి పండు తొక్క తీసి నోట్లో పెడితే ఎలా ఉంటుందో, ఉప్పు చేప కసకటి కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మీరు థియేటర్కి వచ్చి చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అనుభూతి పొందుతారని కోరుకుంటున్నాను. సినిమా చాలా బాగుంది, మీరు కూడా అందరు వచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్, మత్స్యకారుల జీవితాన్ని గురించి తెలిపేసే సినిమా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. సో వచ్చి విజిట్ చేయండి, మీ కామెంట్ గురించి వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.